ఎక్కడున్నాం మనం? ఎక్కడున్నాం? చీకటిలో ఉన్నాం. చీకటిలో ఉన్నటువంటి మనల్ని పిలవడానికి యేసయ్య వచ్చాడు. ఈరోజు నేను అంటాను, మన జీవితంలో చీకటి అని అంటే శ్రమ ఉండొచ్చు, చీకటి అని అంటే బలహీనత ఉండొచ్చు, చీకటి అని అంటే కుటుంబ పరిస్థితులు అవ్వచ్చు, చీకటి అని అంటే ఎన్నో రకాల పరిస్థితులు, హాని కలిగించే పరిస్థితులు మన జీవితంలో ఉండొచ్చు. కానీ దేవుడు ఎందుకు వచ్చాడో తెలుసా? చీకటిలోనున్న నిన్ను పిలవడానికి లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ రాయబడుతున్నటువంటి మాట మనం ఆలోచన చేస్తే, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మును పిలిచిన, ఎవరినంటే పిలిచినా మీ పక్క వ్యక్తిని చూసి యేసయ్య నేను పిలిచాడని చెప్పండి. అమ్మ గట్టిగా చెప్పాలి. మీ ఒకరితో ఒకరు చెప్పుకోవాలి, యేసయ్య నేను పిలిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడున్నాం మనం? ఎక్కడున్నాం? చీకటిలో ఉన్నాం. చీకటిలో ఉన్నటువంటి మనల్ని పిలవడానికి యేసయ్య వచ్చాడు. ఈరోజు నేను అంటాను, మన జీవితంలో చీకటి అని అంటే శ్రమ ఉండొచ్చు, చీకటి అని అంటే బలహీనత ఉండొచ్చు, చీకటి అని అంటే కుటుంబ పరిస్థితులు అవ్వచ్చు, చీకటి అని అంటే ఎన్నో రకాల పరిస్థితులు, హాని కలిగించే పరిస్థితులు మన జీవితంలో ఉండొచ్చు. కానీ దేవుడు ఎందుకు వచ్చాడో తెలుసా? చీకటిలోనున్న నిన్ను పిలవడానికి లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ రాయబడుతున్నటువంటి మాట మనం ఆలోచన చేస్తే, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మును పిలిచిన, ఎవరినంటే పిలిచినా మీ పక్క వ్యక్తిని చూసి యేసయ్య నేను పిలిచాడని చెప్పండి. అమ్మ గట్టిగా చెప్పాలి. మీ ఒకరితో ఒకరు చెప్పుకోవాలి, యేసయ్య నేను పిలిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడున్నాం మనం? ఎక్కడున్నాం? చీకటిలో ఉన్నాం. చీకటిలో ఉన్నటువంటి మనల్ని పిలవడానికి యేసయ్య వచ్చాడు. ఈరోజు నేను అంటాను, మన జీవితంలో చీకటి అని అంటే శ్రమ ఉండొచ్చు, చీకటి అని అంటే బలహీనత ఉండొచ్చు, చీకటి అని అంటే కుటుంబ పరిస్థితులు అవ్వచ్చు, చీకటి అని అంటే ఎన్నో రకాల పరిస్థితులు, హాని కలిగించే పరిస్థితులు మన జీవితంలో ఉండొచ్చు. కానీ దేవుడు ఎందుకు వచ్చాడో తెలుసా? చీకటిలోనున్న నిన్ను పిలవడానికి లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ రాయబడుతున్నటువంటి మాట మనం ఆలోచన చేస్తే, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మును పిలిచిన, ఎవరినంటే పిలిచినా మీ పక్క వ్యక్తిని చూసి యేసయ్య నేను పిలిచాడని చెప్పండి. అమ్మ గట్టిగా చెప్పాలి. మీ ఒకరితో ఒకరు చెప్పుకోవాలి, యేసయ్య నేను పిలిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.